ఉత్తరాదిలో చలి తీవ్రత పెరిగింది. చలి పొగమంచుతో పలు రాష్ట్రాల్లో జనజీవనం రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లను మంచు ముంచెత్తుతోంది. పొగమంచు ప్రభావంతో 10 రాష్ట్రాల్లో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో మరో 4 రోజులు చలి, పొగమంచు ఇలాగే కొనసాగే పరిస్థితులున్నాయని హెచ్చరించింది. ఇక యూపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. మరో 6 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు పడిపోతాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. 13 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదవుతాయని, మరికొన్ని ప్రాంతాల్లో కనిష్టంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని తెలిపారు. జనవరి 1 నుంచి పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. చలిపులి పంజాతో జనం గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పలు చోట్ల 4 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదు కావడంతో చలితో జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. జనవరి ప్రారంభంలో వాతావరణం సాధారణ శీతాకాలం మాదిరిగానే ఉంటుందని, మళ్లీ సంక్రాంతి నాటికి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అవసరమైతేనే తప్ప ఇళ్లలోంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.